వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడుదును. దేవుడు ఈ వచనంలో నుండి చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరొక వాగ్దానాన్ని, మరొక వార్నింగ్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో నుండి 4 సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాండి. ఇర్మియా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని, ప్రణాళికను మన జీవితంలో కూడా గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ ఉంది అన్న సత్యాన్ని గ్రహించాలి. మొట్టమొదటిది, క్వశ్చనింగ్ యువర్ ఫ్రీడమ్. నీ స్వేచ్ఛను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళుట నీకు మంచిదని తోచునో అన్న మాటలు మనం ఆలోచన చేస్తే, మనం వెళ్ళటానికి దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ స్వేచ్ఛను మన ఎదుట ఉంచిన మార్గాలను ఎంపిక చేసుకునటానికి మనం వినియోగించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ మీరు దేనికి లోబడదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. మన ఎదుట పాపం చేయటానికి అవకాశం ఉంది, మన ఎదుట విధేయత చూపించడానికి అవకాశం ఉంది. మనం దేన్ని అయినా ఎంపిక చేసుకునటానికి దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఇర్మియా పట్ల కూడా బబులోన్లో అయినా ఉండొచ్చు, లేదంటే ఇశ్రాయేలు దేశంలో అయినా జీవించవచ్చు. ఆ అవకాశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్వాలిఫైయింగ్ యువర్ చాయిసెస్. మీ ఎంపికలను అర్హత పొందటం. దేవుడు మన ఎదుట ఎంపికనిచ్చి దాన్ని అర్హత పొందటానికి దేవుడే సాయం చేస్తున్నాడు. మొదటి వచనంలో, సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాని తీసుకొని రామాల నుండి పంపివేయగా. ఇర్మియా పరిస్థితి ఎలా ఉంది అనంటే, సంకెళ్ళ చేత కట్టబడి ఉన్నాడు. 4వ వచనంలో ఏమని రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. సంఖ్యలను విడిపించి మనం వెళ్ళే మార్గాలను ఎంపిక చేసుకునే అర్హతను దేవుడే మనకు కలగజేశాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్విట్టింగ్ యువర్ ఫియర్స్. మీ భయాలను విస్మరించటం, మీ భయాలను వదిలివేయటం. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, బబులోనుకు నాతో కూడా వచ్చటం మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుదును అన్న మాటను మనం ఆలోచన చేస్తే, ఒకవేళ దేవుడు బబులోనికి మనల్ని తోడుకొని వెళ్ళినా, దేవుడు మనల్ని ఐగుప్తులోనికి తోడుకొని వెళ్ళినా, దేవుడు ఎంత కఠినమైన అరణ్యంలోకి మనకు తోడుకొని వెళ్ళినా, దేవుడు మనతో ఉంటే మనకి భద్రత ఉంటుంది. కాబట్టి భయాలన్నింటినీ మనం విస్మరించడం చాలా మంచిది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్విక్ టు ఒబే. శీఘ్రంగా దేవునికి విధేయత చూపించటం, శీఘ్రంగా ఆయనకు లోబడటం, అది కూడా మనం నేర్చుకోవాలి. మన ఎదుట దేవుడించిన వనరులను, ఏర్పాట్లను మనం గ్రహించి ఏదో ఒక దానికి మనము శీఘ్రంగా దేవునికి లోబడటానికి ఇష్టపడాలి. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య కాపురం ఉండటానికి ఇష్టపడిన వాడు. కాబట్టి మన ఛాయిస్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని కొరకు భద్రపరచబడాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మీ ద్వారా మాకు కలిగిన వాగ్దానాలన్నింటినీ, ఆశీర్వాదాలన్నింటినీ కుమ్మరించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.